డేటా టైప్స్ గురించి చూసాం. ఇవాళ టైప్ కాస్టింగ్ గురించి చూసుకుందాం. డేటా టైప్స్ అంటే ఇంటూ, ఫ్లోట్, స్ట్రింగ్, కాంప్లెక్స్ అక్కడ వరకు చెప్పాం. ఇవాళ ఏం చేద్దామంటే టైప్ కాస్టింగ్ అంటే ఈ ఈ డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్కి ఎలా మార్చాలి, ఆ డేటా టైప్ యొక్క టైప్ అంటే అది ఇంటా, ఫ్లోటా అని ఎలా తెలుసుకోవాలి. సిలో అయితే కనుక మనం ఏదైతే నెంబర్ ఇచ్చామో అది ఇంటా, ఫ్లోటా అనేది డిసైడ్ చేయాలి. అది ఎక్కడైతే కనుక మనకి అవి ఏం అక్కర్లే, డైరెక్ట్ ఇస్తే అది గుర్తుపట్టగలదు. Python casting specify a variable type. There may be times when you want to specify a type to a variable. This can be done with casting. Python is an object-oriented language and has such it uses classes to define data types, including its primitive types. Casting in Python is therefore done using constructor functions. చెప్పాను కదా ఇందాక ఇంట్, ఫ్లోట్, స్ట్రింగ్ అని ఇవేవి. అయితే ఒకసారి ఎగ్జాంపుల్స్ అది చేస్తాను నేను ఇందులో. ఆఫ్లైన్లో అది ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అయితే ఆన్లైన్ చేస్తా. నేను చెప్పాను ఇవి ఒకసారి మళ్ళీ రివైజ్ కొడుతున్నా. x is equal to int of 1, y is equal to int of 2.8 decimal ఇద్దాం, ఫ్లోట్ సారీ, z is equal to int of ఇట్లా కూడా చేద్దాం, నచ్చిందిగా చేద్దాం. ప్రింట్ x, ప్రింట్ సారీ 2y, ప్రింట్ z చేస్తే రన్ చేస్తే మనకి అవి వచ్చినాయి. మనం ఏదైతే ఇచ్చామో, మనం ఫ్లోట్ ఇచ్చినా సరే ఇంట్ అదే అవుట్పుట్ అయితే ఇంట్ వచ్చింది. మనం స్ట్రింగ్ ఇచ్చినా సరే అవుట్పుట్ అయితే ఇంట్ వచ్చింది, ఎందుకంటే అది ఇంటీజర్ కాబట్టి మనకి ఇంట్ వచ్చింది. అదే మనం టైప్ ఆఫ్ ఎక్స్ అని పెడితే ఎక్స్ యొక్క టైప్ చెప్తుంది అనమాట. ఎక్స్ అనేది ఒక ఇంట్, ఇప్పుడు టైప్ అని పెడితే ఫ్లోట్ వస్తుంది. ఎక్స్ టైప్ సారీ ఇక్కడ నేను బ్రషెస్ క్లోజ్ చేయలే. టైప్ ఎక్స్ ఇంట్ 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 మనం ఇంటికి తీసుకున్నాం. అదే మనం ఇక్కడ ఏమి ఇవ్వకుండా ఉంటే ఆటోమేటిక్గా ఫ్లోట్ వస్తుంది. చెప్పాను కదా ఫ్లోట్ వస్తాను. ఇక్కడ కూడా ఏమి ఇవ్వకుండా ఉంటే ఆటోమేటిక్గా స్ట్రింగ్ వస్తుంది, అంతే. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. అలాగే మనం ఫ్లోట్ ఇచ్చి కూడా చేసుకోవచ్చు. అదే ప్రింట్ చేస్తే కనుక ఫ్లోట్ నెంబర్స్ వస్తే 1.0, 2.0, 3.0, 4.0. అది ఒకసారి ట్రై చేయండి. అలాగే స్ట్రింగ్ ఇచ్చి కూడా చేసుకోవచ్చు దీనిలాగా.
పైథాన్ స్ట్రింగ్స్ చెప్తాను ఇప్పుడు నేను. Strings in Python are surrounded by either single quotation marks or double quotation marks. ఒక స్ట్రింగ్ మనం డినోట్ చేయాలంటే అది నేను చెప్పాను కదా, ఫస్ట్ ఫేజ్ సింగిల్ ఫస్ట్ ఫేజ్తో కానీ డబుల్ ఫస్ట్ ఫేజ్తో కానీ మనం రిప్రజెంట్ చేయొచ్చు. అది కూడా అంతే. మనం ప్రింట్ చేయాలనుకుంటే కనుక నేను హలో వాళ్ళు చెప్పాను కదా, సేమ్ అదే ప్రాసెస్. మీరు సింగిల్ ఫస్ట్ ఫేజ్ పెట్టినా అవుట్పుట్ వస్తుంది, డబుల్ పెట్టినా అవుట్పుట్ వస్తుంది. ఇన్సైడ్ కోడ్ పెట్టినా సరే. నేను చెప్తాను. ఇప్పుడు నేను ప్రింట్ ఇక్కడ నేను ఇంకోటి పెట్టా. this is it's all written. It's all right. లోపల ఉన్న ఫస్ట్ కూడా వస్తుంది, దానికి కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. అది ముందు పెట్టినా సరే. ఇప్పుడు చెప్తాను ఆగండి. ప్రింట్ he is called Johnny. అది మీరు డబల్ పెట్టినా వచ్చేది, సింగిల్ పెట్టినా వస్తుంది. జానీ. సారీ, ఇక్కడ మనం సింగిల్ అయితే పెట్టినప్పుడు డబుల్ పెట్టాలి, డబుల్ పెట్టినప్పుడు సింగిల్ పెట్టాలి. అది అట్లా వస్తుంది. అసైన్ స్ట్రింగ్ టు ఏ వేరియబుల్. ఒక వేరియబుల్కి ఒక స్ట్రింగ్ అసైన్ చేయాలి. వేరియబుల్ అంటే నేను చెప్పాను కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు హలో. స్ట్రింగ్ అనేది ఒక వేరియబుల్కి అసైన్ చేసి దాన్ని ప్రింట్ చేయండి. ప్రింట్ అని పెడతాం కదా, టైప్ చేసి ప్రింట్ ఏ అని పెడితే వస్తుంది. దాన్ని మళ్ళీ ఆ ఫస్ట్ పీస్ ఇస్తే ఏ అనేది ప్రింట్ అవుతుంది. చెప్తాను. ఇప్పుడు ఇలా పెట్టారనుకోండి, ఏ అనేది ప్రింట్ అవ్వచ్చు, అవుతుంది అట్లా. ఇలా ఫస్ట్ పీస్ తీసేస్తారనుకోండి, మనకి మంచిగా ఏలో ఏముందో అది ప్రింట్ అవుతుంది. మల్టీలైన్ స్ట్రింగ్స్ కూడా మీకు చెప్పాను. అంటే త్రిబుల్లో ఫస్ట్ పీస్ ఇచ్చి చెప్పలేనుకున్నాను నేను, మళ్ళీ చెప్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు Lauren is my friend living in America. నేను ఏదో చేస్తున్నాను. మూడు పెట్టి ప్రింట్ ఏ అని కొట్టారనుకో, వస్తుంది. అదే మామూలుగా బయట పెట్టారంటే కమెంట్ అనుకుంటుంది. కమెంట్ అది వేరియబుల్కి అసైన్ చేస్తే స్ట్రింగ్ అయిపోతుంది. హ్యాష్ పెట్టినా సరే కమెంట్.
కామెంట్ అయిపోయింది. అలా మీరు ట్రై చేయొచ్చు. మీకు ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇద్దాం. ఫస్ట్ వస్తుంది హలో అని పెట్టి ఫస్ట్ ఇది మనం యాక్సెస్ చేయాలంటే ప్రింట్ ఏ ఆఫ్ 1 స్క్వేర్ బ్రాకెట్లో 1 పెడితే సారీ బి ఇచ్చాం కదా. ఇప్పుడు ఒకవేళ 0 పెడితే ఇందులో ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్తున్నా. మీరు ప్రాక్టీస్ చేయాలి, చేస్తే గుర్తుంటాయి. 0 వస్తే ఒకవేళ -1 పెడితే బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది. -2 పెడితే ఇట్లా వస్తుంది బ్యాక్ సైడ్. ఇప్పుడు నేను మీకు ఇంకోటి చెప్తా, చెక్ ఇఫ్ నాట్ అంటే ఇప్పుడు ఒక txt is equal to the best things in life is free. ప్రింట్ అంటే నేను చెప్తానమాట. నేను ఒక వర్డ్ ఇస్తా, అది అందులో ఉందో లేదో చెప్తుంది. ఇప్పుడు expnsl పెట్టి నాట్ ఇన్ txt అని పెట్టా. అది ట్రూ అయితే ట్రూ వస్తే, ఫాల్స్ అయితే బూలియన్లో వస్తుంది. అది ఇది ఇందులో లేదు, అది నిజం, అది ట్రూ. నేను పడితే ఈజీ కాదు. మీకు అర్థమైంది కదా నాట్ ఇన్. సపోజ్ మీరు ఫ్రీ పెట్టారు, ఫ్రీ పెడితే ఫాల్స్ అంటే ఫ్రీ అందులో ఉంది కానీ నాట్ ఇన్ అని చెప్పి మనం దానికోసం అది వస్తుంది. ఇప్పుడు నేను ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, ఇంకోటి ఇస్తా. సి ఈక్వల్ టు సిఏఎల్ఎల్ కాల్ ప్రింట్ సి ఆఫ్ 1:2 1:2 పెడితే అట్లా వస్తుంది.